బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించే విషయంలో బడంగ్పేట్ కార్పొరేషన్ పాలకవర్గం సభ్యులు సహకరించలేదని మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. బాలాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. 450 కోట్ల రూపాయలతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేశామని ఇబ్రహీం శేఖర్ తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను లోకల్ బాడీ కిందికి తీసుకువచ్చి నిధులు కేటాయించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఇబ్రహీం శేఖర్ తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలు నాకు 20 సంవత్సరాలలో 3 సార్లు నేను ప్రజానాయకుడిగా ఎన్నిక కావడానికి కారణమైన బాలాపూర్ గ్రామ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా జైభీం తెలుపుతూ జీవితకాలం ఆ గ్రామానికి కూడా నేను రుణపడి ఉంటానని, ఏ పదవున్నా లేకున్నా ఆ ప్రజలకు ఎలవేళగా నా అండ ఉంటుందనే విషయాన్ని, అలా సమస్యలు పరిష్కారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోననే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తున్నా. లోకల్ బాడీలో లోకల్ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రజలు కట్టిన పన్నులతో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరంగా ఇతరత్ర బడ్జెట్లు వచ్చిన సందర్భం కావచ్చు. మొత్తము 5 సంవత్సరాల్లో 450 కోట్ల రూపాయలు పెట్టి మేము లోకల్ బాడీలో ఆమోదం తెలిపి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన విపక్షాలైన టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. లోకల్ బాడీ గవర్నమెంట్ ప్రజలకు సౌకర్యాలకైనా లేకపోతే వాళ్ళ ఆర్థిక విముక్తి కోసం ఏమైనా ప్రణాళిక రచిస్తున్నామా? ప్రభుత్వ పాఠశాలకు లోకల్ బాడీ నుండి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాక కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు లోకల్ బాడీ చేస్తే మా బాడీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలకు 1 కోటి రూపాయలు పెడదామంటే మాత్రం బాడీ ఎప్పుడు కూడా సహకరించిన పరిస్థితి లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే కార్పొరేటర్లు అందరూ నన్ను వ్యతిరేకించవచ్చు, మేయర్ గారు వ్యతిరేకించవచ్చు, ఎవరైనా వ్యతిరేకించవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ నిజమే కదా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తే 9 కోట్లు పెడితే అబ్జెక్షన్ లేదు బాడీకి, పార్కులకు 10 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, చెరువులకు 13 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, లేకపోతే కమ్యూనిటీలకు 12 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, మిస్లీనియస్ 30 కోట్లు అయితే బాడీకి అబ్జెక్షన్ లేదు. కానీ ప్రభుత్వ పాఠశాల ఈ సమాజంలో పేదరికాన్ని సమానం చేసే అవకాశం ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ అంటే విద్య మాత్రమే. ఈ సమాజంలో అసమానతను లేకపోతే ఆర్థిక విముక్తిని ఛేదించగలిగే ఒక బలమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే.